ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 41వ అధ్యాయం. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శనం చేసుకొని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని ఒక కథనము. కొండలయ్య తాను ధరించే బిరుదు గజ్జియల ముప్పిడి కటారాన్ని వారికి అందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో 3 గ్రహాలు ఉన్నత దశలో ఉన్నప్పుడు నారాయణ సూరి లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది. మగ శిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కడప జిల్లాలోని రాజంపేట మండలము తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘన విష్ణు దీక్ష వసిగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువుకు ఆగమోక్తంగా జాతక కర్మ చేశాడు. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అనే శృతి ప్రకారము నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయార్య, కోనేటి అన్నమయ్య గారు అనే నామాంతరాలు తాళపాక సాహిత్యంలోనూ శాసనాలలోనూ కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందలి కౌస్తుభమే శటకోపయతిగా, వెంకటేశ్వర స్వామి గుడిగంట వేదాంత దేశీకులుగా, స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసము. అన్నమయ్య బోసినవ్వులు వెలకబోస్తూ నలుగురిని మురిపించేవాడు. మాటిమాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెప్తేనే బుగ్గుపాలు తాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెప్తేనే మొక్కేవాడు. వెంకటపతి మీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్థాలు వివరిస్తూ ఉంటే తాను ఊకొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుంచి వెంకటాపతి మీద ధ్యానంతో పొద్దు గడిపేవాడు. అన్నమయ్యకు 5 సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారము ఉపనయనం చేయించాడు. అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా, పాడినదల్లా పరమగానంగా భాషించేది. చిన్ననాటనే వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తనకు రచనకు స్వామి ఆదేశం పొందినది తన 16వ సంవత్సరంలోనే. వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారము అన్నమయ్య తన 16వ ఏట నుంచి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకుల మీద తొలి వ్యాఖ్యాల వల్ల కూడా స్పష్టమవుతుంది. అన్నమయ్య ఏకసంధాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు వెంటనే అప్పజెప్పేవాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపడేవాళ్ళు. ఇక అన్నమయ్యకు నేర్పించవలసినది ఏమీ లేదని వారు త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడి చేరి బుజ్జికేశవ అని పిలిచేవాడు. బుజ్జిబాలుని ముద్దుమాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటపాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లల వెన్నెల రోజుల్లో జాజర పడుతుంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడి తాళం వేసి చూపేవాడు. మీకేమీ తెలియదు పొమ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవుల పాటల్లో జానపదులతో పాటు శృతి కలిపేవాడు. అన్నమయ్య మాట అన్న పాటన్న ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోయేవాళ్ళు. నారాయణసూరిది పెద్ద కుటుంబము. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కాదు. ఇంతలో తగువులాడతారు, అంతలో కలిసిపోతారు.